హాయ్ అండి, వేల మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనా స్టార్టెక్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి సిఎస్సిలో ఆధార్ సర్వీస్ సెంటర్కి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి నేర్చుకున్నాం కదా. సో మనం సిఎస్సిలో వచ్చేసి సిఎస్సి యూసిఎల్ డెమోగ్రఫిక్ రిజిస్ట్రేషన్ అనేది చేశాము. సిఎస్సి యూసిఎల్ రిజిస్ట్రేషన్. సో ఈ విధంగా మనమైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాము. సో ఎవరైనా వీడియోస్ ఇంతవరకు చేయనట్లయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఏ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నాం. సో ఈ విధంగా మనం ఈ ఒక ప్రాసెస్ ద్వారా మనం సిఎస్సికి సంబంధించి ఆధార్ సర్వీస్ సెంటర్ అయితే పొందవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పద్ధతి ఉందన్నమాట. అది వచ్చేసి ఆన్లైన్లోనే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా. ఓకే అండి. సో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మనమైతే ఆధార్ సర్వీస్ సెంటర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అవి ఇది ఏ విధంగానో ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఎవరైనా ఈ వీడియో చూడనట్లయితే ప్రీవియస్లో మనం డెమోగ్రఫిక్ అప్డేట్ యూసీఎల్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వీడియో ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐపీపీబీలో ఏ విధంగా అప్లై చేయొచ్చో చూద్దాం ఫ్రెండ్స్. మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి ఐపీపీబీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే మీకు వచ్చేసి ఇక్కడ లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐపీపీబీ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పర్సనల్ అని చెప్పేసి, నెక్స్ట్ సర్వీసెస్ అని చెప్పేసి, అదేవిధంగా బిజినెస్ కరెస్పాండెంట్ అని చెప్పేసి, ఐపీబీ కస్టమర్ అని చెప్పేసి, నెక్స్ట్ సర్వీస్ రిక్వెస్ట్ అని చెప్పేసి, లాస్ట్లో వచ్చేసి నాన్ ఐపీపీబీ కస్టమర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి, లేదంటే ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ నేనైతే డైరెక్ట్గా మీకు చూపించకుండా ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఈ పాపప్ క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, మనకి ఐపీపీబీ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో దీంట్లో వచ్చేసి ప్రొడక్ట్స్, అదేవిధంగా సర్వీసెస్, డోర్ స్టెప్ బ్యాంకింగ్, నెక్స్ట్ పేమెంట్స్, అదేవిధంగా అదర్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ కాంటాక్టర్స్, దీని తర్వాత వచ్చేసి సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది కదండి. ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మనకి 2 సర్వీసెస్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ వన్ ఐపీబీబీ కస్టమర్, నెక్స్ట్ నాన్ ఐపీబీబీ కస్టమర్. ఓకే. సో నాన్ ఐపీబీబీ కస్టమర్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 2 లింక్స్ అయితే ఇవ్వడం జరిగిందట. ఫస్ట్ వన్ వచ్చేసి సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ అసోసియేట్ విత్ అస్ అని చెప్పేసి. సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ అసోసియేట్ విత్ అస్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ప్రీవియస్ మనం వీడియోలో ఐపీపీబీ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క బీసీ పాయింట్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేసుకున్నాము. అది ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. సో ఆ లింక్ కూడా ఇక్కడ ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూడని వాళ్ళు ఏమైనా ఉంటే ఆ వీడియో చూసి ఆ విధంగా కూడా ప్రొసీడ్ కావచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇండివిజువల్ ఉంది కదా, ఇండివిజువల్ పైన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీ యొక్క సాచ్యుయేషన్, సో మిస్టర్ మిస్సెస్ అని ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసేయండి, మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసేయండి. యాజ్ పర్ ఆధార్లో ఉన్న విధంగా మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఎంటర్ చేసేయండి. మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ ఫస్ట్ లైన్, సో మీ ఇంటి నెంబరు, మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మండల్ అండ్ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి ఇక్కడ. నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీ యొక్క నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఆరో మార్క్లో డ్రాగ్ అండ్ డ్రాప్లో కనిపిస్తుంది అనమాట మీ యొక్క నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ అనేవి. సో అది సెలెక్ట్ చేసేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. మీరు పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో పోస్ట్ ఆఫీసు అన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు స్పెసిఫిక్ రిక్వెస్ట్ అనేది కదా, ఇక్కడ వచ్చేసి మీరు ఒక రిక్వెస్ట్ అయితే చేయండి. డియర్ సార్ ఆర్ మేడం, ఐఎమ్ ఏ సిఎస్సి విఎల్ఈ, ఐ హ్యావ్ టు స్టార్ట్ ఐపీపీబీ బీసీ బ్యాంక్ సర్వీసెస్ ఇన్ మై విలేజ్ అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ అయితే ఇక్కడ పోస్ట్ చేసేయండి. పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి.
ఓకే. సో ఇక్కడ మీరు కండిషన్స్ అప్లైలో చూసుకున్నట్లయితే సమ్ ఛార్జెస్ అని చెప్పేసి ఈమెయిల్కి వాట్సాప్కి సమ్ ఛార్జెస్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు జాగ్రత్తగా చదవండి. సో ఎటువంటి ఛార్జెస్ అయితే పడవన్నమాట, బట్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఛార్జెస్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయరని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ సర్వీసెస్ గురించి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనకి ప్రీవియస్ వీడియోలో ఒక కామెంట్లో కూడా అడిగారు ఐపీపీబీ సర్వీసెస్ ఏంటి చెప్పండి సార్ అని చెప్పేసి. సో అది కూడా ఇందులో కవర్ అవుతుందన్నమాట, చూడండి. సో క్లిక్ హియర్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి చూడండి ఇక్కడ సర్వీసెస్లో చూసుకుంటే సర్వీసెస్ ఆఫర్డ్ బై డోర్ స్టెప్ బ్యాంకింగ్లో ఇక్కడ మీరు చూస్తే అకౌంట్ ఓపెనింగ్ చేయొచ్చు, మనము క్యాష్ విత్డ్రాల్స్ అండ్ డిపాజిట్ చేయొచ్చు, డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రీఛార్జ్ అండ్ బిల్స్ పేమెంట్ చేయొచ్చు, అండ్ అకౌంట్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ మనం మళ్ళీ స్క్రోల్ చేసినట్లయితే సర్వీసెస్ అండర్ ఏఈపీఎస్ ఇక్కడ చూడండి క్యాష్ విత్డ్రాల్స్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ ఈ 3 కూడా మనం ఏఈపీఎస్ అండర్లో చేసేయచ్చు. థర్డ్ పార్టీలో చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ చేయొచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ చేయొచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ఈ యొక్క బీసీ పాయింట్ ద్వారా ఐపీపీబీ బీసీ పాయింట్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఆధార్లో అప్డేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్ట్స్, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఆర్డీ, ఆర్ఎల్ఐ ఈ విధంగా ఉంటాయి కదా స్కీమ్స్, వాటికి సంబంధించిన పేమెంట్స్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆధార్ సర్వీస్ సెంటర్ కూడా ఐపీపీబీ బ్యాంక్ ద్వారా పొందవచ్చు అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేఎన్ఆర్ స్టార్టెక్.